హాయ్ పిల్లలు, వెల్కమ్ టు దిస్ మ్యాథమెటిక్స్ క్లాస్. 9th క్లాస్ మ్యాథమెటిక్స్ మనం వీడియో క్లాసెస్గా నేర్చుకుందాం. 12, 13, 14, 15 ఆఫ్ జూన్లోనే మనకి స్కూల్స్ రీస్టార్ట్ అవుతూ ఉండేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా స్కూల్స్ రీఓపెన్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీ స్టడీస్ చాలా డిస్టర్బ్ అయినాయి. సో ఏదో విధంగా ప్రారంభించాలని ఆన్లైన్ ద్వారా వీడియో క్లాసెస్ ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్, ఆల్ యు నో. సో దీంట్లో ఉన్నటువంటి లెసన్స్ అవన్నీ మీరు టెక్స్ట్ బుక్స్ మీ చేతికి వచ్చాక చూద్దరు కానీ. సో ఎనీవే 9th మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ మనం చూస్తే రియల్ నెంబర్స్ అని మీకు కనబడుతుంది ఇక్కడ క్లియర్గా టైటిల్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ యువర్ 8th క్లాస్ అవర్ ఫస్ట్ చాప్టర్ వాజ్ రేషనల్ నెంబర్స్. అక్కడ రేషనల్ నెంబర్స్ని స్టార్ట్ చేస్తే ఇక్కడ రియల్ నెంబర్స్ని స్టార్ట్ చేస్తారు. దానికి ఎక్స్టెన్షన్ అనమాట ఇది. సో 8th క్లాస్లోనే మనము కొన్ని నెంబర్స్ గురించి స్టార్టింగ్లో నేర్చుకుంటాం. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ అండ్ దెన్ రేషనల్ నెంబర్స్. సో యు నో ద సింబల్స్ N, W, Z అండ్ Q. సో ఇవి ఈ 4 రకాలైనటువంటి నెంబర్ సిస్టమ్గా మనం అక్కడ చూస్తాం. సో దాన్ని కంటిన్యూ చేస్తే ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ ఇలా ఉంది చూడండి, ఇచ్చాడు ఇక్కడ 7, 100, 9, 11, -30 ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చి ఇవి ఏ కేటగిరీకి చెందుతాయి, లేక ఏ గ్రూప్కి చెందుతాయి. ఆర్ దే న్యాచురల్ నెంబర్స్, ఆర్ హోల్ నెంబర్స్, ఆర్ ఇంటిజర్స్, ఆర్ రేషనల్ నెంబర్స్. సో క్లాసిఫై చేయండి, ఈ గ్రూప్ అంతటిని, ఈ గుంపునంతటిని విడగొట్టండి అని ఒక చిన్న యాక్టివిటీ కింద ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే మనం జాన్, స్నేహ అనే 2 పిల్లలు వాటిని కొన్ని 4 సంచుల్లో 4 ప్యాక్స్లో వాళ్ళు విడగొడుతున్నట్టుగా మనం చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తాం. అదే యాక్టివిటీని మనం కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఉన్న గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అన్నిటిని మనం 4 గ్రూప్స్ కింద విడగొట్టడానికి ట్రై చేద్దాం. రైట్, సి అదే నెంబర్స్ నేను ఇక్కడ మళ్ళీ రాసి వీటిని మనం న్యాచురల్ నెంబర్స్ కాను, హోల్ నెంబర్స్ కానీ, ఇంటిజర్స్ కానీ, రేషనల్ నెంబర్స్ కానీ మనం డివైడ్ చేయడం ట్రై చేద్దాం. సో ఇఫ్ ఐ స్టార్ట్ పికింగ్ 7 ఏమవుతుంది, 7 ఏ టిన్లో వేయాలి మనం? ఇవన్నీ 4 టిన్స్ అనుకోండి, అక్కడ బ్యాగ్స్ అన్న ఇక్కడ టిన్స్గా అనుకోండి. 7 ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, 7 ఇందులో వేయచ్చు. 7 ఈజ్ ఎ హోల్ నెంబర్, 7 ఈజ్ ఎన్ ఇంటిజర్ ఆల్సో. సో 7 రేషనల్ నెంబర్ ఆల్సో. కానీ కనుక 7ని మనం 4 టిన్లో దేంట్లో వేసినా పర్లేదు. ఇక్కడ 4 7లు ఉన్నాయనుకోకండి, ఇక్కడ 4 వీటిలో దేంట్లో వేసినా పర్లేదు, కరెక్ట్ అనమాట. అలాగే 100ని కూడా 100 ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, ఆల్సో ఏ హోల్ నెంబర్, ఆల్సో ఎన్ ఇంటిజర్ అండ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. అంటే కొన్ని గ్రూప్స్ ఆఫ్ నెంబర్స్కి కొన్ని పేర్లు పెట్టారు, అది మీరు నేర్చుకుని ఉంటారు. అలాగే 9 ఈజ్ ఆల్సో 9 also belong to all the 4 categories. It is a natural number, it is a whole number, it is an integer, it is a rational number. So here 11 also belong to all the categories: natural numbers, whole numbers, integers, rational numbers. So but in particular if I talk about -3, what about -3? -3 is not a natural number. -3 tin lo undadu anamata. -3 whole numbers lo undadu anamata. బట్ -3 కెన్ బి ఫౌండ్ ఇన్ ఇంటిజర్స్లో వేయచ్చు అనమాట. మనం ఇక్కడ వేయచ్చు అనమాట. ఆల్సో -3 రేషనల్ నెంబర్స్లో కూడా వేయచ్చు. అంటే ఏ నెంబర్ ఏ కేటగిరీకి చెందుతుందో, లేక ఏ సెట్కి చెందుతుందో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అలాగే 0, వాట్ అబౌట్ 0 ఫస్ట్ ఇన్లో ఉంటుందంటారా? 0 ఈజ్ నాట్ ఎ న్యాచురల్ నెంబర్, బికాస్ వీ నో న్యాచురల్ నెంబర్ natural numbers start with 1. So 0 is not a natural number. సో 0 is a whole number, ఇందులో ఉంటుంది 0. అలాగే ఇంటిజర్స్లో ఉంటుంది, అలాగే రేషనల్. 0 is an integer and 0 is a rational number also. నెక్స్ట్ if you take -1/4 దీంట్లో ఉంటుందా? దీంట్లో ఉండదు, న్యాచురల్ నెంబర్స్లో ఉండదు. హోల్ నెంబర్స్లో ఉంటుందా? -1/4 హోల్ నెంబర్స్లో ఉండదు. ఇంటిజర్స్లో ఉంటుందా? ఉండదు. బట్ ఇట్ ఈజ్ ఇన్ రేషనల్ నెంబర్స్లో ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతి అంకిని మనం గ్రూపింగ్ కింద చేయండి. మీరు గ్రూపింగ్ కింద చేసి ఏది దేంట్లోకి వెళ్తుందో మనం ఆలోచించాలన్నమాట. 5 4 పెట్టచ్చు, 1 4 పెట్టచ్చు. 3/7, వాట్ అబౌట్ 3/7? 3/7 న్యాచురల్ నెంబరా? కాదు. 3/7 హోల్ నెంబరా? కాదు. 3/7 ఇంటిజర్రా? కాదు. ఇందులో పెట్టకూడదు. 3/7 మళ్ళీ ఇందులో పెట్టాలి. 3/7 ఇలాంటి నెంబర్లన్నీ ఇందులో ఉంటాయి. మరి -1 న్యాచురల్ నెంబర్ కాదు, 3 ఉంటుంది. మరి 0 ఆల్రెడీ 0 కేమ్, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. 12, వాట్ అబౌట్ 12? 12 belongs to all the 4 categories. What about 13/17? Yes, 13/17 ఆబ్వియస్లీ రేషనల్ నెంబర్స్లో ఉంటుంది, మిగిలిన 3 అట్లలో ఉండదు.
Then see this 13.2222 and so on, 13.222 and so on. దీన్ని మీరు అక్కడ 8th క్లాస్లో కొంచెం నేర్చుకుని ఉంటారు, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అని. అంటే టెర్మినేట్ అవ్వదు, 13.2222 అని అలా వస్తూ ఉంటుంది, టెర్మినేట్ అవ్వలేదు, సో రికరింగ్ డెసిమల్. ఇలాంటి వాటిని కూడా p/q రూపంలో రాయవచ్చు, లేకపోతే ఇలాంటి వాటిని కూడా మనం రేషనల్ నెంబర్ అని పిలుస్తాము అని మనం నేర్చుకున్నాం అక్కడ, లేదా ఇక్కడ చూద్దాం ఇంకా క్లియర్గా. సో ప్రస్తుతానికి ఇది 13.22 ఈ ఫస్ట్ 3 టిన్స్లో ఉండదు, కానీ లాస్ట్ టిన్లో ఉంటుంది అనమాట. అంటే ఇట్స్ ఎ రేషనల్ నెంబర్ ఓన్లీ. అలాగే 19, ఓకే, యాజ్ యూజువల్ ఇన్ ఆల్ కేటగిరీస్. 5/3, you know, I need not tell about it. It's only a rational number. 213/4, it is a rational number, because rational number definition you may have learnt it in your 8th class, right? 8th class లో నేర్చుకుని ఉంటారు డెఫినేషన్. 213/4 p/q ఫామ్లో ఉంది కాబట్టి అది రేషనల్ నెంబర్ అంటారు అని. అలాగే -69/1, నథింగ్ బట్ -69 of course, but -69/1 is also a rational number. In fact, is a rational number and also integer, but not whole number, but not natural number. ఇలా చక్కగా ఆ నెంబర్స్ అన్నిటిని మీరు డిస్క్రిమినేట్ చేయగలిగితే, ఏది ఏ కేటగిరీకి వెళ్తుందో మీరు చక్కగా చెప్పగలిగితే మీకు నెంబర్ సిస్టమ్ మీద మీకు అవగాహన ఉన్నట్టు అనమాట. సో మొత్తం మీద ఇక్కడ మనం చూసినట్లయితే 4 రకాల నెంబర్స్ చూస్తున్నాం ఇక్కడ: న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్. సో వీటి గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పుకుని మన అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. ఈ కేటగిరీ నెంబర్స్ అన్నింటినీ కూడా, అంటే మనం జనరల్గా న్యాచురల్గా కౌంటింగ్ ఉపయోగిస్తాం కదా, కౌంటింగ్ నెంబర్స్ అనమాట. వీటన్నిటిని న్యాచురల్ నెంబర్స్ అంటారు. వీటిని ఇన్ఫ్యాక్ట్ n అనే లెటర్ చేత రిప్రజెంట్ చేస్తారు, మనం నేర్చుకున్నాం. సో 1 ఈజ్ ద ఫస్ట్ న్యాచురల్ నెంబర్, అంటే 1తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 ముందు ఉన్నటువంటి నెంబర్స్ ఏవి కూడా మనకి న్యాచురల్ నెంబర్స్ కావు అని అర్థం అవుతుంది. తర్వాత మనం 0 దీనికి అటాచ్ చేసి, ఈ లిస్ట్ అంతటికి 0 అటాచ్ చేసి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలా వరుసగా రాసి దాన్ని హోల్ నెంబర్స్ అన్నాం కదా. సో న్యాచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్కి పెద్ద డిఫరెన్స్ లేదు, ఓన్లీ వన్ నెంబర్ ఈజ్ ఎక్స్ట్రా ఇన్ అడిషన్. వాట్ ఈస్ దాట్? 0 ఒకటే ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి ఈ 0తో కలుపుని హోల్ నెంబర్స్ అంటారు. కాబట్టి న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్లో కలిసిపోయినవి, హోల్ నెంబర్స్లో ఉన్నవి అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇఫ్ యూ టేక్ 2 ఈజ్ బోత్ న్యాచురల్ నెంబర్ యాజ్ వెల్ as హోల్ నెంబర్ అని అర్థం చేసుకోవాలి. బట్ ఇఫ్ యూ టేక్ 0 ఈజ్ ఓన్లీ ఎ హోల్ నెంబర్, నాట్ ఎ న్యాచురల్ నెంబర్. సో 1 మొదలుకొని అన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ కూడా అవుతాయి అనమాట. ఆ తర్వాత మనం నేర్చుకున్నాం 0, 1, 2, 3 నెంబర్ లైన్ మీద మనం రాసేవాళ్ళం కదా, ఇలా వెనకాల -1, -2, -3, -4 అని ఇటు పక్క రాసుకుంటూ వెళ్ళామనుకోండి, ఒక పెద్ద లిస్ట్ తయారవుతుంది. అంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ -1, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ -2, అలాగా మనం నెగిటివ్ నెంబర్స్ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాం. వీటిలన్నిటిని కలిపి, ఈ లిస్ట్ అంతటిని కలిపి ఇంటీజర్స్ అన్నారు. జెడ్ అనే లెటర్తో సూచించారు, ఇంటీజర్స్ అన్నారు. ఇవన్నీ మనం విన్నాం కదా, ఇంటీజర్స్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. సో ఇక్కడ మనం మళ్ళీ ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, 5 ఏదో సెలెక్ట్ చేసుకున్నారుకోండి. 5 ఏంటి? న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటీజర్స్ కూడా. ఎందుకంటే మళ్ళీ హోల్ నెంబర్స్ అన్నీ వచ్చేసి ఇందులో కలిసిపోయినాయి మళ్ళీ, అంటే లిస్ట్ పెద్దదైపోతుంది అనమాట వెళ్ళే కొలది. సో n ఫస్ట్ అయితే, తర్వాత W అంతకన్నా కొంచెం పెద్దది, జస్ట్ ఒకటే పెద్దది, కానీ ఇంటీజర్స్ మాత్రం ఇంకా చాలా పెద్దదైపోయింది. కానీ ఇంటీజర్స్ అంటే అర్థం ఏంటి? హోల్ నెంబర్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. బట్ -3 గురించి మాట్లాడామనుకోండి, లేకపోతే -2 గురించి మాట్లాడామనుకోండి, -2 ఈజ్ నాట్ ఎ న్యాచురల్ నెంబర్, ఈజ్ నాట్ ఎ హోల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ కాదు, హోల్ నెంబర్ కాదు, ఇది జస్ట్ అన్ ఇంటీజర్ ఇక్కడి వరకు అయితే. సో ఆ తర్వాత మనకి మనం ఇందాక చూసాం కదా, మనం 3/7 అని, లేకపోతే 13/17 అని, ఈ టైప్లో నెంబర్స్ మనం చూస్తున్నాం. అంటే ఒక భిన్న రూపంలో, ఒక ఫ్రాక్షన్ రూపంలో మనం చూస్తున్నాం. దాన్ని ఏమన్నారు? p/q ఫామ్లో ఉన్న నెంబర్స్ అన్నారు. p/q ఫామ్లో ఉంటూ పైన ఒక నెంబర్, కింద ఒక నెంబర్ ఉంది కదా, ఈ pqలు ఏమవ్వాలంటే pq ఆర్ ఇంటీజర్స్ అవ్వాలన్నమాట. అంటే పైన నెంబర్, కింద ఒక నెంబరు, ఇలా 3/7, 13/17 అలా. సో ఆ ఫామ్లో ఉంటూ, సరే ఇక్కడ న్యూమరేటర్ అంటాం కదా, పైదాన్ని p న్యూమరేటర్ అంటాం, q డినామినేటర్ అంటాంగా. ఈ డినామినేటర్ అంటే q, అది 0 కాకూడదు. డినామినేటర్ మనం 0తో డివిజన్ని మనం డిఫైన్ చేయలేదు, 0తో డివిజన్ చెప్పరనమాట. అంటే డినామినేటర్లో 0 రాయం.
సో P/Q ఫామ్లో ఉంటూ Q కనుక 0 కాకుండా ఏ నెంబర్ తీసుకున్నా పర్లేదు, P ఏ నెంబర్ తీసుకున్నా పర్లేదు, నువ్వు ఏ ఇంటిజర్ తీసుకున్నా పర్లేదు, కానీ Q మాత్రం అన్ని ఇంటిజర్స్ తీసుకోవచ్చు ఎక్సెప్ట్ 0. ఈ టైప్లో ఉన్నటువంటి నెంబర్స్ని మనకి పేరు పెట్టారు రేషనల్ నెంబర్స్ అని పేరు పెట్టారు. రేషనల్ నెంబర్స్ అని పేరు పెట్టారు. సో ఇక్కడ వరకు మనం 8th క్లాస్లో నేర్చుకున్నాం. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటనమాట? నెంబర్స్ దోస్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ P and Q are integers, P and Q are integers and Q not equal to 0. అంటే కింద నెంబర్స్ ఉన్నా కాకుండా ఏ నెంబర్ తీసుకున్నా పర్లేదని. కాబట్టి నీ ఇష్టం, మీరు ఏ నెంబర్ రాసినా పర్వాలేదు. ఇందాక మన లిస్ట్లో చూసినట్లయితే -1/4 ఉంది, 3/7 ఉంది, -13/17 ఉంది, -5/3 ఉంది, 213/4 ఉంది. ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ రేషనల్ నెంబర్స్. అంతేకాకుండా అవే కాకుండా అంటే ఏ నెంబర్ అయితే P/Q ఫామ్లో ఉంటుందో దాన్ని రేషనల్ నెంబర్ అంటారు అన్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉందనుకోండి, మరి 10 రేషనల్ నెంబరేనా అని అడిగాను అనుకోండి. నేను 10 రేషనల్ నెంబర్ అయితే నేను అంటాను 10/1 అని రాస్తాను, అంటే ఒక ఫ్రాక్షన్ రూపంలో లేదా ఒక P/Q ఫామ్ రూపంలో. ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ఐ వాంట్ టు రైట్ 10 as 20/2, 20/2. See here 20/2 means 10, 2 10s are 10. అదవుతుంది. అంటే 10 అన్న ఒకటే, 20/2 అన్న ఒకటే, 10 అన్న ఒకటే, 10/1 అన్న ఒకటే. ఇంకా చాలా రకాలుగా రాయొచ్చు, 50/5 అని రాయొచ్చు. లేదా ఇంకొక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, 6 సెలెక్ట్ చేసుకోండి, 6ని ఏమని రాయొచ్చు మనం? 12/2 అని రాయొచ్చు. కాబట్టి ప్రతి నెంబర్ని కూడా మనం ఏ నెంబర్ తీసుకున్నా, అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఏ ఇంటిజర్ తీసుకున్నా మనం దాన్ని P/Q రూపంలో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ -5 తీసుకున్నాం అనుకోండి, దాన్ని -5/1 అని రాయొచ్చు P/Q ఫామ్లో. అంటే ఈ టైప్లో ఉంటే దాన్ని రేషనల్ నెంబర్ అని పిలవచ్చు. కాబట్టి ప్రతి ఇంటిజర్ని కూడా మనం రేషనల్ నెంబర్ అని పిలవచ్చు అనమాట ఇప్పుడు. కాబట్టి రేషనల్ నెంబర్స్ అంటే అదొక పెద్ద లిస్ట్ అని మనకు అర్థమైంది. రేషనల్ నెంబర్స్ అంటే ప్రతి ఇంటిజరు రేషనల్ నెంబరే. ఇందాక చెప్పుకున్న మన ఇంటిజర్స్ లిస్ట్ ఉంది కదా పెద్దది, 0 1 2 3 4 5 6 7 8 అని అలాగే అటు ఇటేమో -1 -2 -3 -4 ఇటు మధ్యలో 0. ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్సే. 0 కూడా రేషనల్ నెంబరే. ఎందుకని 0ని కావాలంటే మనం 0/2 అని రాయొచ్చు. 0/2 ఈజ్ నథింగ్ బట్ 0. సో లైక్ వైజ్ రేషనల్ నెంబర్స్ అంటే మనం అర్థం చేసుకోవాలన్నమాట. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఫైనల్గా అన్ని మనం ఇందాక రాసాం, లాస్ట్ జెడ్తో ఎండ్ చేసాం లిస్ట్. అంటే 0 1 2 3 4 5 ఇలా రాసుకుంటే అలా ఆగలేమన్నమాట. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవాలన్నమాట మనం. సో -1 -2 -3 ఇలాగా ఈ లిస్ట్ అంతా ఇంటిజర్స్ అని పిలిచాము. దీన్ని మళ్ళీ అగైన్ ఈ లిస్ట్ అంతటిని రేషనల్ నెంబర్స్ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే ప్రతి నెంబర్ని కూడా మనం P/Q ఫామ్లో రాయగలం కదా. కాబట్టి ఇవన్నీ రేషనల్ నెంబర్సే. ఎవరన్నా 3 ఏంట్రా అని అడిగారు అనుకోండి, 3 న్యాచురల్ నెంబర్ అవుతుంది, 3 హోల్ నెంబర్ అవుతుంది, 3 ఇంటిజర్ అవుతుంది, 3 రేషనల్ నెంబర్ కూడా అవుతుంది. మరి 0 కూడా అంతే. 0 ఏమో రేషనల్ నెంబర్ అవుతుంది, 0 న్యాచురల్ నెంబర్ కాదు, 0 హోల్ నెంబర్ అవుతుంది, 0 ఇంటిజర్ అవుతుంది, 0 రేషనల్ నెంబర్ అవుతుంది. ఇవే కాకుండా మనం చూసాం కదా ఇందాక -1/4, 1/2, 3/7 ఇలాంటి నెంబర్లు మనం చూస్తూ ఉంటాం, కానీ మన లిస్టులో మనం చదవం వీటిని. 1 2 3 4 5 6 7 8 9 చదువుతాం, కానీ వీటిని చదవం. హాఫ్ మనకు తెలుసు, ఎగ్జామ్స్లో వస్తుంటుంది మనకు హాఫ్ మార్క్. అది 3/4 లేకపోతే 10/7 ఏదో ప్రతి నెంబర్కి అర్థం ఉంటుంది అనమాట. 36/8 ఇలాంటి నెంబర్స్ అన్నీ కూడా P/Q ఫామ్లో ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా రేషనల్ నెంబర్సే. మరి రేషనల్ నెంబర్స్ అంటే దాన్ని Q అనే లెటర్తో సూచిస్తారని చెప్పుకున్నాం కదా. కోషెంట్ నెంబర్స్ అని కూడా అంటారు వీటిని, అందుకని Q అనే లెటర్తో సూచిస్తారు కదా. మరి ఇంకొక మన ఇందాక నేర్చుకున్న లిస్ట్లో చివరి ఒక నెంబర్ ఉంది, దాని పేరు 5 అదేంటంటే 5.6 బార్ అని రాశారు. ఇలాంటి నెంబర్లు కూడా చూశారు మీరు 8th లో. 5.6 బార్ అంటే ఏంటనమాట? 5.6 బార్ అంటే నథింగ్ బట్ 5.6666 అండ్ సో ఆన్. దీన్ని మనం P/Q ఫామ్లో రాయొచ్చు అనమాట. అంటే దీన్ని ఒక భిన్నంగా ఒక ఫ్రాక్షన్గా రాయొచ్చు అనమాట. ఒక ఫ్రాక్షన్గా రాయగలం. కాబట్టి ఇలాంటి నెంబర్స్ని కూడా ఏమంటారంటే రేషనల్ నెంబర్స్ అంటారనమాట. ఇలాంటి నెంబర్స్ని కూడా ఏదైనా డెసిమల్ పాయింట్ అది రిపీట్ అవుతుంది అనుకోండి, ఇందాక కూడా చూసాం 13.2222 ఉందనుకోండి, దీన్ని కూడా మనం P/Q ఫామ్లో అంటే ఒక ఫ్రాక్షన్లో రాయొచ్చు. కాబట్టి ఇది కూడా ఒక రేషనల్ నెంబరే అనమాట. సో రేషనల్ నెంబర్స్ అంటే చాలా పెద్ద ప్రపంచం అనమాట. ఇది ఇట్స్ అ బిగ్ వరల్డ్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్. మరి ఈ పాటికి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా. సరే, కొంత అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం ముందుకెళ్దాం. మరి రేషనల్ నెంబర్స్ అంటే డెఫినేషన్ మనం కరెక్ట్గా డిఫైన్ చేసుకుందాం. చూడండి, సో ఇప్పుడు రేషనల్ నెంబర్స్ని మనం డిఫైన్ చేయగలుగుతున్నాం. ఏంటి రేషనల్ నెంబర్స్ అంటే? నెంబర్స్ దోస్ కెన్ బి రిటన్
ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ ఫామ్లో కనబడేటటువంటి నెంబర్స్. ఇక్కడ పీ అంటే ఒక ఇంటిజర్, క్యూ అంటే ఒక టీచర్, అంటే పైన ఒక నెంబర్, న్యూమరేటర్లో ఒక నెంబర్, డినామినేటర్లో ఒక నెంబర్ అనమాట. సో పీ అండ్ క్యూ ఆర్ ఇంటిజర్స్ అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు 0. ఆ రూపంలో ఉండే నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. కాబట్టి రేషనల్ నెంబర్స్, మరి ప్రతి నెంబర్ని మనం పీ బై క్యూ ఫామ్లో, ప్రతి ఇంటిజర్ని పీ బై క్యూ ఫామ్లో రాయగలని చెప్పుకున్నాం. కాబట్టి ప్రతి ఇంటిజర్ కూడా రేషనల్ నెంబరే. అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా మనం నెంబర్స్ కూడా చూసాం. సో ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఒక రేషనల్ నెంబరు ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఉందనుకోండి, అది యూనిక్ కాదు, అంటే అది ఒక్కటే ఉండదు. 1/2 అన్న ఒకటే, లేకపోతే 2/4 అన్న ఒకటే. చూడండి, 2 1s are 2, 2 2s are 1/2 వస్తుంది చివరికి. లేకపోతే 10/20 అన్న ఒకటే. ఇవన్నీ ఈక్వల్ ఫ్రాక్షన్స్ అనమాట. 1/2, 2/4, 10/20 అలా ఎన్నైనా వస్తాయన్నమాట. ఇన్ఫినిట్. 100/200 తీసుకోవచ్చు, లేకపోతే 16/32 తీసుకోవచ్చు. మీకు సంగతి తెలిసి ఇవన్నీ 1/2 అనమాట. 100/200 అన్న 1/2, 16/32 అన్న 1/2, 10/20 అన్న 1/2. ఇవన్నీ సేమ్ అనమాట. జస్ట్ లైక్ 100 రూపీస్ నోట్ని మనం 2 50లు చేసినట్టు, లేకపోతే 100 రూపీస్ నోట్ని 10 10s చేసినట్టు, ఈ విధంగా అన్నీ ఒకటే 100ని ఎలా చూపిస్తున్నాయో అలాగే 1/2 అన్న, 10/20 అన్న, 100/20 ఇవన్నీ ఒకటే అనమాట. లేకపోతే 3/12 తీసుకున్నాం అనుకోండి, 3/12 తీసుకున్నాం అనుకోండి, ఇది 3/12ని 6/24 అని రాయొచ్చు. చూడండి, 2 3s 2 12s అనమాట. కానీ ఇది ఇంకా చిన్నది అవుతుంది, 3 1s 3 4s అవుతుంది. ఇది 1/4 అనమాట. ఇది 3/12 అంటే 1/4 అనమాట. చివరి స్టేజ్, లీస్ట్ ఫామ్ అండి 1/4. కాబట్టి ఒక రేషనల్ నెంబర్ ఉందంటే దాన్ని మనం యూనిక్ అనుకోకూడదు. అంటే అది ఒక్కటే ఉంటుందేమో 1/2 అనుకోకూడదు. 1/2కి ఈక్వల్గా చాలా ఉంటాయి అనమాట. 1/2కి ఈక్వల్గా చాలా ఉంటాయి. రైట్, మనం 8th క్లాస్లో కూడా నెంబర్ లైన్ గురించి రిప్రజెంట్ చేయటం నేర్చుకున్నారు కదా. ఇక్కడ కూడా నెంబర్ లైన్ మీద ఒక రేషనల్ నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేయాలో మనకి కొద్దిగా పరిచయం చేస్తాడు. ఎగ్జాంపుల్ 1 చూడండి, రిప్రజెంట్ 5/3 అండ్ -5/3 ఆన్ నెంబర్ లైన్ అంటున్నాడు. సో నెంబర్ లైన్ గురించి తెలుసు కదా, మీరు చాలా చక్కగా చేశారు. నెంబర్ లైన్ మనం ఇప్పుడు ఒక లైన్ గీస్తాం, ఇలా చక్కగా అటు ఇటు ఎర్ర మార్క్స్ పెడతాం, ఇన్ బిట్వీన్ మనం 0 తీసుకుంటాం. ఇక్కడ ఏం రిప్రజెంట్ చేయమన్నాడు? 5/3ని -5/3 రిప్రజెంట్ చేయమన్నాడు. సో 5/3 ఎలా రిప్రజెంట్ చేయొచ్చు మనం? సో చక్కగా ఇక్కడే స్టార్ట్, అంటే 1/3 ఈక్వల్ డిస్టెన్స్లో అనమాట, 2/3 అండ్ హియర్ 3/3 అంటే 1 అనమాట. 3/3 అంటే 1, 3/3 ఇది. నెక్స్ట్ 4/3 ఆర్డర్ కనబడుతుంది కదా, 4/3. దెన్ వీ గెట్ 5/3. అంటే ఈ విధంగా నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయడం మీరు నేర్చుకునే ఉంటారు, చాలా ఈజీ, అందుకే నేను క్విక్గా చెప్తున్నాను. అలాగే -5/3 కావాలంటే మనం లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతాం. సేమ్ ఈక్వల్ స్పేసెస్తో -1/3, -2/3 అండ్ దెన్ -3/3 అంటే -1 అనమాట. అంటే ఒక్కొక్క బ్లాక్ 0కి 1కి ఒక్కొక్క బ్లాక్ 3 పార్ట్స్ చేయబడుతుంది, అంటే 2 డాట్స్ పెడతాం అనమాట మధ్యలో. అలాగే -3/3 అయింది కదా, నెక్స్ట్ -4/3, దెన్ కమ్స్ -5/3. చక్కగా ఈక్వల్ స్పేసెస్ ఉండాలి సుమా, చాలా నీట్గా చేయాలి. కాబట్టి ఈ రిప్రజెంటింగ్ నెంబర్ లైన్ అనేది మీకు ఆల్రెడీ పరిచయం అయింది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, ఇక్కడ డూ దిస్లో కూడా ఒకటి ఉంది చూడండి, రిప్రజెంట్ -3/4 ఆన్ నెంబర్ లైన్. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? -3/4 నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఓకే, లుక్ హియర్, లెట్స్ టేక్ ఎ నెంబర్ లైన్ అగైన్. -3/4, so let's pick 0 here and let us start on the left side since it is asked -3/4. So this time we start with -1/4, -2/4 and -3/4. That's it. So if we proceed a bit further, we get -4/4. -4/4 వస్తుంది కదా నెక్స్ట్, అది -1 అనమాట. కాబట్టి ఇది -1 అనమాట. సో 0 నుంచి 1కి ఎంత స్పేస్ ఉందో, ఒక యూనిట్ ఎంత స్పేస్ ఉందో చూసి చక్కగా ఇటువైపు కూడా అంతే స్పేస్లో 1 వేయండి. అప్పుడు చక్కగా మనకి క్లారిటీ ఉంటుంది అనమాట. 0కి యువతల మనం లెఫ్ట్ సైడ్, నెగిటివ్ నెంబర్ కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్ళామన్నమాట. సో నెంబర్ లైన్ మీద రిప్రజెంటేషన్ ఈ పాటికి మీకు బాగా వచ్చి ఉంటుంది. అలాగే రెండో క్వశ్చన్ చూడండి, డూ దిస్లో సెకండ్ క్వశ్చన్ చూడండి. డూ దిస్లో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇది డూ దిస్లో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇది జస్ట్ సింపుల్ డ్రా నెంబర్ లైన్ అండ్ డూ లైక్ దిస్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? రైట్ 0 7 10 -4 ఇన్ P/Q ఫామ్. 0ని P/Q ఫామ్లో రాయమంటున్నారు కాబట్టి 0ని కావాలంటే మీరు 0/1 0/2 ఎలా రాసినా పర్లేదు. 7ని రాయమంటున్నారు, 7 ఎలా రాయొచ్చు అనమాట, 7/1 అని రాయొచ్చు సింపుల్గా. లేకపోతే 14/2 అని రాయొచ్చు. P/Q ఫామ్లో రాయడం అంటే
ఒక 7 అనే నెంబర్ ఇస్తున్నాడు, దాన్ని ఒక ఫ్రాక్షన్ రూపంలో రాయమంటున్నాడు కాబట్టి 7/1 అని రాస్తున్నాను అనమాట, నెంబర్ వాల్యూ మారకుండా. నెక్స్ట్ 10 అని రాయమంటున్నారు, 10 అని మీరు రాయండి. అలాగే -4 అని రాయమంటున్నాడు, -4 ఎలా రాయొచ్చు, -4/1, దేనికైనా స్టాండర్డ్ -4/1 అని రాయొచ్చు. అలాగే థర్డ్ క్వశ్చన్ ఏదో గెస్ మై నెంబర్ ఉంది, అది మనం మీరు తర్వాత చూద్దరికైనా జనరల్ క్వశ్చన్ అది. ఇక ఎగ్జాంపుల్ 2 చూడండి. ఎగ్జాంపుల్ 2 చూస్తే ఇక్కడ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ, ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ట్రూయేనా అని అడుగుతున్నాడు, కరెక్టేనా అని అడుగుతున్నాడు. కరెక్ట్ కాకపోతే కరెక్ట్ అయితే ఏంటి మీరు ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అంటున్నాడు. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్ అని అడుగుతున్నాడు. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్ అని అంటున్నాడు, కరెక్ట్ అని అంటారా? ప్రతి రేషనల్ నెంబర్ ఇంటిజర్ అవుతుందా? ప్రతి రేషనల్ నెంబర్ ఇంటిజర్ కాదు. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ 3/7 తీసుకున్నాం అనుకోండి, ఇది రేషనల్ నెంబరే కానీ ఇంటిజర్ కాదు. ఓకే, సో ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఎన్ ఇంటిజర్ అని రాసి ఆన్సర్ ఎలా రాయాలన్నమాట, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఎన్ ఇంటిజర్ అని చెప్పి ఎగ్జాంపుల్, ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ ఇస్తానంట, అంటే రాంగ్ అయ్యే ఎగ్జాంపుల్ 3/7 అనమాట. సో లైక్ వైజ్ వీ కెన్ గివ్ ఎగ్జాంపుల్. అదే రెండో స్టేట్మెంట్ చూడండి, ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ అ రేషనల్ నెంబర్, దిస్ టైమ్ దిస్ ఈజ్ ట్రూ. ప్రతి ఇంటిజరు రేషనల్ నెంబర్. ఇంటిజర్ అంటే మనం లిస్ట్ తెలుసు కదా, 1 0 1 2 3 4 5 5 ఇలాగా -1 -2 ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్, ట్రూ, బికాస్ వాట్ ఎవర్ ఇంటిజర్ యూ టేక్, whatever big or whatever small, whatever you take, you can write it is in the form of p/q. That's why every integer is a rational number. That is true. So answer రాస్తామంటే as it is true because every integer can be expressed in the form of, ఇక్కడ ఉంది కదా అదే రాసిచ్చన్నమాట, every because any integer can be expressed in the form of p/q. Third question చూడండి, 0 is a rational number. Is it true? 0 is a rational number. Yes, ఇందాక చేసాం కదా, 0 is a rational number. 0 is a rational number because 0 can be written in the form of 0/1 or 0/2 or 0/3, like that you can write. You should not write 0/0 because మన డెఫినేషన్లోనే కింద డినామినేటర్లో 0 పెట్టకూడదు కదా, అందుకని 0 అని కావాలంటే 0/1 అన్నా 0/2 అన్నా 0 0ని 2 భాగాలు చేయండి అంటే 0 కదా 0/2 అంటే. కాబట్టి 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. ఇట్స్ ఎ ట్రూ స్టేట్మెంట్. ఎగ్జాంపుల్ 3 చూడండి, ఫైండ్ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4 బై మీన్ మెథడ్. మీన్ మెథడ్ అని ఇచ్చాడు, జాగ్రత్తగా గమనించండి. సో యూ కెన్ సీ హియర్ మీన్ మెథడ్. మీన్ మెథడ్ అంటే మనం మామూలుగా ప్రాబ్లం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, 3కి 4కి మధ్యలో 2 రేషనల్ నెంబర్స్ కనుక్కోమంటున్నాడు కాబట్టి ఆన్సర్ ఎలా చేద్దాం, 3కి 4కి మధ్యలో 2 నేర్చుకోవచ్చు. జస్ట్ టు అండర్స్టాండ్ బెటర్ 3 and 4 ఎలా వేసుకోండి. సో ఫస్ట్ నెంబర్ ఎలా వస్తుంది అంటే, మీన్ మెథడ్ అంటే ఏంటంటే ఇచ్చిన నెంబర్స్ని యాడ్ చేస్తాం, 3 + 4/2 చేస్తాం అనమాట. అది మీన్ మెథడ్ అంటే. అక్కడ ఇచ్చాడు ఫార్ములా చూడండి, ఏకి బీకి మధ్యలో నెంబర్ కావాలంటే a + b/2 అనమాట. సో 3 + 4/2 అంటే 7/2. సో 3కి 4కి మధ్యలో ఉన్న ఒక రేషనల్ నెంబర్ ఏంటంటే 7/2. 7/2 అంటే మనకు తెలుసు కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చుకున్నాం అనుకోండి 3.5, అంతే కదా. మరి 3.5 3కి 4కి మధ్యలో ఉంటుంది కదా, 3 కన్నా పెద్ద నెంబర్ 4 కన్నా చిన్న నెంబర్. దాని అర్థం ఏంటి, 3కి 4కి మధ్యలో ఉన్నట్టు. ఇంకొక నెంబర్ కావాలనుకోండి, ఇప్పుడు ఈ 2 నెంబర్ని 3ని 7/2ని యాడ్ చేసి ఆఫ్ చేస్తాం అనమాట మనం. అంటే 3ని 7/2ని యాడ్ చేస్తాం, /2 చేస్తాం, ఆ విధంగా సెకండ్ నెంబర్ వస్తుంది. సో 3ని 7/2ని ఎలా యాడ్ చేస్తాం, మరి మనకు తెలుసు కదా, ఇలా బై ఎల్సిఎం ఇలా పెట్టుకుంటాం. సో 2 1s are 2, 2 3s are 6, ప్లస్ 1 7s are 7/2. పై భాగం కంపించండి, 13/2/2 అనమాట. అంటే 13/4 అనమాట. /2 కిందకి వచ్చింది, 2 2s are 4 అవుతుంది. డినామినేటర్లో 2 మల్టిప్లై చేసుకుంటాయి. సో ఇంకొక నెంబర్ వచ్చిందనమాట మధ్యలో, చాలు 2 నెంబర్లు కనుక్కోమన్నాడు. ఒకవేళ ఇంకోటి అడుగుంటే ఇంకో పేరు తీసుకుని ప్లస్ చేసి /2 చేస్తాం, లేదా ఇంకో పేరు తీసుకుని ప్లస్ చేసి /2 చేస్తాం. అలా మనకి నెంబర్స్ జనరేట్ 3కి 4కి మధ్యలో జనరేట్ అవుతుంటాయి. ఒకటి ఆ విధంగా అబ్జర్వ్ చేస్తే 80 నెంబర్స్ వస్తాయి అనమాట. వామ్మో, చాలా నెంబర్స్ వచ్చేస్తాయి అనమాట. అలా కాకుండా మెథడ్ 2లో కూడా చేశాడు. ఒకవేళ ఫైండ్ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4 అని వదిలేసాడు అనుకోండి, 3కి 4కి మధ్యలో నెంబర్స్ చెప్పని వదిలేసాడు అనుకోండి, మనం ఇంకోలా ఎలా చేయొచ్చు, ఇంకో టైప్లో ఎలా చేయొచ్చు, ఇలా. ఇది మీన్ మెథడ్ పైన చేసాం కదా. ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 4 అన్నాడు కాబట్టి 2 నెంబర్స్ కనుక్కోమన్నాడు కాబట్టి 2 నెంబర్స్ కనుక్కోమన్నాడు కదా, అందుకని 2కి 1 కలపండి.
గుర్తుపెట్టుకోండి. ఎన్ని నెంబర్స్ కనుక్కోమంటున్నాడు దానికి ఒకటి కలపండి, 3 కలపండి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏంటి మనది 3, కాబట్టి 3ని ఎలా రాస్తున్నానంటే చూడండి, నేను 9/3 అని రాస్తున్నాను. ఓకేనా, 3ని రాయించి 9/3 నో ప్రాబ్లం. ఈ అంటే 3 పెట్టి గుణించేసాను అనమాట, 3 పెట్టి పైన కింద గుణించేసాను దీన్ని. 3 3 = 9, కింద 1 ఉన్నట్టు అనమాట. 3 అంటే 3/1 ఉన్నట్టు, 3 అంటే 3/1, పైన కింద 3 పెట్టి గుణించేసాను. ఈ 3 ఎక్కడి నుంచి వచ్చిందంటే 2 నెంబర్లు కనుక్కోమన్నాడు కాబట్టి దానికి ఒకటి కలుపుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 4ని ఏమని చేస్తుంది, పైన కింద 4 అంటే 4/1 అని రాసుకోండి. పైన కింద ఏం చేద్దామంటే మనం 3 చేత గుణించేద్దాం, మల్టిప్లై చేసేద్దాం. 12, 3 1s are 3. సో ఇక్కడ 3 అంటే 3 అన్నా 9/3 అన్న ఒకటే, 4 అన్నా 12/3 అన్న ఒకటే. ఇది 9/3, ఇది 12/3 కాబట్టి మధ్యలో నెంబర్లో 9 తర్వాత 10/3 ఒక నెంబర్ చెప్పచ్చు, 11/3 ఒక నెంబర్ చెప్పచ్చు అనమాట. కాబట్టి 3కి 4కి మధ్యలో నెంబర్స్ చెప్పండి అన్నారు అనుకోండి, 10/3, 11/3. అవి రెండు కూడా 3కి 4కి మధ్యలో నెంబర్సే. మీకు డెసిమల్స్ గురించి తెలుసు కాబట్టి 3 అని వస్తాయి. అలా కూడా మాట్లాడచ్చు అనుకోండి. 3కి 4కి మధ్యలో నెంబర్స్ చెప్పంటారా అంటే 3.1, 3.2 ఇలా చెప్పచ్చా సార్ అంటే చెప్పచ్చు. 3.3, 3.4 లేదా 3.01, 3.02 ఇలా చెప్పచ్చు అనమాట. ఎందుకంటే 3ని దాటించాలి మనం అంతే. కానీ ఇక్కడ పర్టికులర్గా అడుగుతున్నారు కాబట్టి మీన్ మెథడ్లో కనుక్కోమంటున్నారు కాబట్టి మనం ఫస్ట్ ఈ విధానంలో చేసాం, లేదు ఈ విధానంలో కూడా చేయొచ్చు అనమాట. ఒకవేళ 5 నెంబర్స్ కనుక్కోమన్నారు అనుకోండి, 3కి 4కి మధ్యలో 5 నెంబర్స్ కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడేం చేయొచ్చు అనమాట మనం. అప్పుడేం చేయొచ్చు చూడండి, ఇక్కడ 2 నెంబర్లే కనుక్కోమన్నాడు. ఇప్పుడేమో 3కి 4కి మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ కనుక్కోండి అన్నాడు అనుకోండి. 5 గుర్తుపెట్టుకోండి. 5 అంటే ఏంటనమాట, మనం 5 + 1 తీసుకుంటాం, 6 తీసుకుంటాం. ఇప్పుడు 3 అంటే 3/1. కాబట్టి మనం పైన కింద మనం ఇక్కడ 6 రావాలి, కింద మనకి 6 రావాలి. 6 డినామినేటర్ 6 రావాలి కాబట్టి 6 చేత మల్టిప్లై చేసేస్తాం అనమాట. 18/6 అంతే కదా. 3 అన్నా ఒకటే, 18/6 అన్నా ఒకటే. నెక్స్ట్ నెంబర్ ఏంటి మనకి 3కి 4కి మధ్యన 4 తీసుకుంటాం. 4 అంటే 4/1, పైన కింద 6 చేత మల్టిప్లై చేద్దాం. 4 6 are 24, 6 1s are 6. కాబట్టి ఒకటి 18/6, ఇంకోటి 24/6. కాబట్టి మధ్యలో నెంబర్స్ 19/6, 20/6, 21/6, 22/6, 23/6. ఇవన్నీ కూడా 3కి 4కి మధ్యలో ఉండే నెంబర్స్ అనమాట. అర్థమైంది ఈసారి? చాలా చక్కగా చేసుకోవచ్చు ఈసారి అలా. అలాగే ఇక్కడ డూ దిస్ చూడండి. డూ దిస్లో ఏమున్నది మీరు చేయాలి జాగ్రత్తగా. ఇక్కడ ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3 బై మీన్ మెథడ్. 5 కనుక్కోమన్నారు 2కి 3కి మధ్యలో. చాలా జాగ్రత్తగా చేయండి. ఆన్సర్ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఎలా చేయాలి, 2కి 3 తీసుకుని ఫస్ట్ నెంబర్ కావాలి కాబట్టి 2 + 3/2 ఫస్ట్ది అంటే 5/2. సో ఇక్కడ ప్లాట్ చేసుకోండి, 5/2 వేసుకోండి. ఇప్పుడు రెండో నెంబర్ కావాలి కదా, 2 + 5/2 చేయాలి, /2 చేయాలి. అంటే 2/1 + 5/2/2 చేయాలి. సో పైన మనం చూసుకుంటే పై విభాగం అంతా 4 + 5/2/2. సో 9/2/2, 9/4. కొంచెం పెద్ద ప్రాసెస్ ఇది, జాగ్రత్తగా చేసుకోవాలి. 2 నెంబర్లు వచ్చినాయి, 9/4 అంటే ఇక్కడ 9/4 ఉంటుంది. ఇప్పుడు ఏదో పేరు తీసుకోమళ్ళీ 5/2 3 తీసుకోండి. 5/2 3 తీసుకుంటే 5/2 + 3/2. కొంచెం ఎక్స్పీరియన్స్తో చేస్తే చాలా బాగుంటుంది. 5 + 6/2/2 అంటే 11/2/2, 11/4. ఆ విధంగా మీరు ఒక్కొక్క నెంబర్ ఆబ్టైన్ చేయొచ్చు అనమాట. కొంచెం యాడింగ్ అది రావాలి మీకు, ఈ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయడం అది రావాలి. సో నేను 3 చేశాను, మీరు 2 చేయండి. ఇక రెండో క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇందులో సెకండ్ క్వశ్చన్ వెరీ సింపుల్. నేను 3 చేశాను సుమా, మీరు మిగిలిన చేయాలి. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒక నెంబర్ 5/2, ఒక నెంబర్ 9/4, ఇంకొక నెంబర్ 11/4. మరి అక్కడ 5 అన్నాడు కాబట్టి మీరు ఇంకొక ఏదైనా పేరు తీసుకుని యాడ్ చేసి /2 చేయండి. ఆ విధంగా మీరు నెంబర్స్ ఎన్నైనా జనరేట్ చేయొచ్చు, ఎన్ని అడిగితే అన్ని. ఇక్కడ మీన్ మెథడ్ అన్నాడు కాబట్టి పర్టికులర్గా ఇలా చేయాల్సి వచ్చింది. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో ఫైండ్ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -3/11 అండ్ 8/11 అన్నాడు. ఇక్కడ క్లియర్గా మనకి లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, ఎందుకంటే డినామినేటర్ సేమ్గా ఉంది కాబట్టి -3 నుంచి 8కి వెళ్ళిపోయాడు. కాబట్టి -2/11, -1/11, 0/11 అంటే 0 అనమాట.
0/11, 1/11, 2/11, 3/11, 4/11, 5/11, 6/11, 7/11 ఇవన్నీ వీటి మధ్యలో ఉంటాయి. ఎన్ని వచ్చినాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 సరిపోయింది. 10 సరిపోయింది. ఒకవేళ ఎక్కువ అడుగుంటే మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్లో చూద్దాం అటువంటి సమ్స్ అన్నీ కూడా. ఓకే రైట్, ఇది ఫస్ట్ వీడియో. సో జాగ్రత్తగా మీరు ఇక్కడి వరకు జాగ్రత్తగా నేర్చుకోండి. ఇంకా 1.1 ఇంకా సెకండ్ వీడియోలో కంటిన్యూ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది, అది జాగ్రత్తగా విందిరి. కానీ థ్యాంక్ యూ, బాగా నేర్చుకోండి, బాగా చదువుకోండి.